ఐపీఎల్ 2025 సీజన్ ఇప్పుడు మరింత రసవత్తరంగా మారుతోంది. జట్ల మధ్య గేమ్స్ కూడా ఉత్కంఠగా సాగుతున్నాయి. ఆసక్తికర మ్యాచ్ల వల్ల కొన్నిసార్లు ఆటగాళ్లు, టీమ్ మేనేజ్మెంట్ అదుపు తప్పుతున్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ మధ్య సూపర్ ఓవర్ అవసరమైంది. 4 ఏళ్ల తర్వాత మళ్లీ సూపర్ ఓవర్ అవసరం పడడంతో ఈ మ్యాచ్ తెగ థ్రిల్లింగ్ గా సాగింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బౌలింగ్ కోచ్, మాజీ క్రికెటర్ మునాఫ్ పటేల్, ఫోర్త్ అంపైర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ప్రవర్తనకు గాను మునాఫ్ పై బీసీసీఐ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ మధ్యలో డ్రింక్స్ బ్రేక్ లో తమ ఆటగాళ్లకు మెసేజ్ ఇచ్చేందుకు ఢిల్లీ రిజర్వ్ ఆటగాడిని మైదానంలోకి వెళ్లమని మునాఫ్ పటేల్ చెప్పాడు. అయితే అతన్ని బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫోర్త్ అంపైర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలోనే అక్కడ అంపైర్ తో మునాఫ్ వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఈ కారణంగా మునాఫ్ పై చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు గాను ఢిల్లీ బౌలింగ్ కోచ్ కు జరిమానా విధిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. మ్యాచ్ ఫీజులో 25% కోతతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ ఇస్తున్నట్లు తెలిపింది. దీన్ని లెవెల్ 1 నేరంగా పరిగణించింది. ఈ ఉల్లంఘనలపై మ్యాచ్ రిఫరీదే తుది నిర్ణయమని చెప్పింది. తన తప్పిదాన్ని మునాఫ్ ఒప్పుకొని మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని అంగీకరించినట్లు బీసీసీఐ వెల్లడించింది.